నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం వృత్త పద్యాల్లోని శార్దూలం గురించి తెలుసుకుందాం. శార్దూలం అంటే పులి అని అర్థం. ఇప్పుడు ఈ పద్య లక్షణాలు ఏంటో చూద్దాం. శార్దూలం పద్యం నందు 4 పాదాలు ఉంటాయి. అంటే శార్దూలం పద్యంలో 4 లైన్లు ఉంటాయి. ప్రతి పాదం నందు మస్స జస్స తతగా అనే గణాలు వరుసగా వస్తాయి. ఈ పద్యంలో ప్రతి లైన్లో కూడా మస్స జస్స తతగా అనే గణాలు వరుసగా వస్తాయి. 13వ అక్షరం యతి మైత్రిగా ఉండును. అంటే పద్యపాదంలోని మొదటి అక్షరానికి 13వ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం ఉండును. అంటే పద్యపాదంలోని మొదటి పాదంలో 2వ అక్షరం ఏదైతే ఉంటుందో మిగిలిన 3 పాదాల్లో కూడా 2వ అక్షరం అదే ఉంటుంది. దీన్నే ప్రాస నియమం అంటారు. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయి. అంటే ఈ శార్దూలం పద్యపాదంలో మనం లెక్క పెట్టుకున్నట్లయితే ఒక పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. ఇలా లెక్క పెట్టినట్లయితే ఇలా పద్యపాదంలో 19 అక్షరాలుండి మస జస తతగా అనే గణాలు గనక వచ్చినట్లయితే అది శార్దూలం పద్యం అని గుర్తించాలి. ఇప్పుడు మనం శార్దూలం పద్యానికి సంబంధించిన ఒక పద్యపాదానికి గణ విభజన చేసి చూద్దాం.